హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే ఓ పక్క అకాల వర్షాలు పడుతుంటే మరో పక్క తీవ్ర ఎండలు వేస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో సాయంత్రం పూట కొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రకి ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇవాళ ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, ఉత్తర తెలంగాణలో మాత్రమే అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈరోజు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరచుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎటువంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమకి ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి కూడా ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది వాతావరణ శాఖ. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్, రామగుండం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్లో ఈరోజు చల్లటి వాతావరణం సాయంత్రం పూట కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు, తీవ్ర ఎండలు, వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఇక వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే వచ్చే నెల మే నెలలో 50 డిగ్రీలు పైగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 18 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో మినిమం 19 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. పగటి వేళ తెలంగాణలో మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.